హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 12 అగ్ని పరీక్షకి. సో నిన్న ఎపిసోడ్ చేయడానికి రివ్యూ చెప్పడానికి అవ్వలేదండి, డ్యూ టు సమ్ పర్సనల్ వర్క్ కుదరలేదు చేయడానికి. బట్ ఎపిసోడ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. గేమ్స్ గెలిచారు కొంతమంది, రాసుకున్నాను బట్ స్టిల్ అవ్వలేదు. బట్ శ్రీజ అండ్ కొంతమంది బాగా హైలైట్ అయ్యారు. శ్రేయ ఒకళ్ళు, శ్రేయాని అంటే దగ్గరుండి గెలిపించారని చెప్పలేను కానీ, బట్ ఐ డోంట్ నో వై జడ్జెస్ కూడా అంత హ్యాపీగా ఎందుకు ఫీల్ అయ్యారో అర్థం కాలేదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే తను అందరికన్నా చిన్నపిల్ల కాబట్టి తను చేసిన ఈ ప్లే చేసిన విధానం కానీ కొద్దిగా నచ్చి ఉండొచ్చు. అందులో కొద్దిగా వాళ్ళకి కంటెంట్ వచ్చినట్టు అనిపించింది, కాస్త వాళ్ళు జడ్జెస్ కోరుకున్నట్టు ఫుల్ ఆన్ కొద్దిగా ఏడుపు, కొద్దిగా ఎమోషనల్, కొద్దిగా తన యొక్క స్పీచ్ ఇదంతా బాగా కుదిరింది కాబట్టి మేబీ దానివల్ల వాళ్ళు హ్యాపీనెస్ ఫీల్ అయ్యారు అన్నట్టుగా అనిపించింది అనమాట. సో శ్రేయ డిజర్వింగ్ అండి. బట్ స్టిల్ ఈ ఒక్క ఎపిసోడ్ తోటి మనం తను ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో ఉండాలి అనే చెప్పుకోలేము. ఇంకా కొద్దిగా మంచి క్వాలిటీస్ ఇంకా మంచిగా ఆడుతూ ఉంటే కనుక, డెవలప్ చేస్తే కనుక అవ్వచ్చు. బట్ స్టిల్ నాకు తెలిసి ఓన్లీ 3 more days ఉందా అన్నారండి. సో అది కొద్దిగా కష్టము. బట్ చూద్దాం ఎవరెవరు హౌస్లోకి వెళ్తారు. సో ఈరోజు అయితే కనుక వీళ్ళకి ట్యాగ్స్ ఇచ్చి ఆ ట్యాగ్స్లో ఎవరెవరికి ఏమి ఇస్తారో చెప్పమని చెప్పారు, ఎందుకు ఇస్తారో చెప్పమన్నారు. ఇక్కడ వీళ్ళకి చూడాలనుకుంది ఏంటంటే బిగ్ బాస్ జడ్జెస్ కనుక ఈ ట్యాగ్స్ ఇచ్చేటప్పుడు హౌ దే ఆర్ డిఫెండింగ్, హౌ దే ఆర్ ఎలా చెప్తున్నారు వాళ్ళ గురించి, వాళ్ళు పెట్టిన పాయింట్స్ ఏంటి చూద్దాము. స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నారా లేదా, ఆ ఒపీనియన్ క్లియర్గా కన్వే చేస్తున్నారా లేదా అని చూద్దాం అనుకున్నారు. బట్ టు బీ హానెస్ట్ అండి, ఒక్కళ్ళు కూడా సరిగ్గా చెప్పలేదు. వాళ్ళ ఆన్సర్స్ అంటే డిఫెండ్ సరిగ్గా చేసుకోలేదు, అలాగే మనం ఇచ్చేవాళ్ళు ఎందుకు ట్యాగ్స్ సరిగ్గా ఇవ్వట్లేదు అన్నట్టుగా అనిపించింది. సరిగ్గా కూడా ఎవరు ఇవ్వలేదు అనమాట. దాంట్లోనే దాదాపుగా ప్రసన్నకైతే అయితే కనుక నిజంగానే జడ్జెస్ చెప్పింది క్లియర్గా తన బుక్ కప్ ఆఫ్ కాఫీ కాదు అన్నట్టుగా అనిపించింది. తను అయితే ఆట అయితే ఏం ఆడట్లేదు, సర్లే మాట తీరన్న మాట ప్రకారంగా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు అనుకుంటే కనుక తను నేను అనలేను, మాట్లాడలేను అన్నట్టుగా బిహేవ్ చేశాడు. ఇక్కడ ఎవరిని తిట్టుకోవడం కొట్టుకోవడం చేయాలని చెప్పట్లేదండి, ఒపీనియన్ క్లియర్గా ఫామ్ చేసి చెప్పాలనుకుంటున్నాను. ఆబ్వియస్గా 10 days ఆర్ వాట్ ఎవర్ 7 days వేసుకున్నా కూడా 7 days అయిందండి. వాళ్ళ మీద ఎటువంటి ఒపీనియన్ ఫామ్ అవ్వలేదు అంటే కనుక అది కష్టము. బిగ్ బాస్ హౌస్కి అయితే అది ఖచ్చితంగా పనికిరాదు అనమాట. సో 1 by 1 వెళ్దాం ఎవరెవరు ఏమి ఇచ్చారా అని. ఫస్ట్ శ్రేయాని పిలిస్తే, ఎందుకంటే నిన్న గెలిచింది కాబట్టి తను నుంచే స్టార్ట్ చేద్దామని చెప్పి తను పిలిచారు. తను శ్రీజాకి ఇచ్చారు, శ్రీజాకి క్లవర్ అన్న ట్యాగ్ ఇచ్చారు. ఇక్కడ క్లవర్ దేనికి అంటే స్మార్టా లేకపోతే ఓవర్ స్మార్టా ఇదే అన్నట్టుగా చెప్పారనమాట, అతి తెలివా ఇది అన్నట్టుగా. బట్ క్లవర్ అనేది తను పాజిటివ్గా చెప్పారు, 2 విధాలుగా అలాగ ఉంటుంది. ఫస్ట్ టైమ్ ఆర్ ఫస్ట్ డే ఆఫ్ ద షో తను ఎక్కువ హైపర్గా ఉంది, ఎక్కువ గొడవ చేస్తుంది ఇది అనుకున్నాం కానీ, బట్ క్లియర్గా అర్థం చేసుకుని గేమ్స్ అన్నీ ఆడుతుంది అని చెప్పారు. సో ఇక్కడేమో తను పొగిడారు కాబట్టి శ్రీజాని డిఫెండ్ చేసుకోమన్నా కూడా తనకి ఛాన్స్ రాలేదు. ఎందుకు అలాగా డిఫెండ్ చేసుకోమన్నా కూడా తను ఒకటే చెప్పారు, తను నాకు గురించి పాజిటివే చెప్తోంది, ఇంక నేను ఇంకేం డిఫెండ్ చేసుకునేది అవన్నీ కరెక్టే కాబట్టి నేను ఒప్పుకుంటున్నా అని సింపుల్గా తీసుకున్నారు. ఆల్రెడీ శ్రీజ తను ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి అంటే ఇంతకు ముందున్న ఎపిసోడ్స్ని బట్టి. సో మేబీ జడ్జెస్ కూడా అంత ఇన్సిస్ట్ చేయలేదు, నువ్వు ఖచ్చితంగా మాట్లాడాలి ఇది అన్నట్టుగా అనమాట. నెక్స్ట్ వచ్చేసి దివ్య మనీష్కి ఓవర్ స్మార్ట్ ఇచ్చారు. ఇక్కడ మనీష్ కొద్దిగా తేలిపోయారు నిజంగానే అన్నట్టుగా అనిపించిందండి. అంటే తను చెప్తున్న వాట్ ఎవర్ పాయింట్స్ పెడుతున్న విధానం బాగాలేదు, వాట్ ఎవర్ తను క్లియర్గా లేవన్నమాట. దివ్య అయితే క్లియర్గా చెప్పారు, మీరు అందరికన్నా అతి ఎక్కువ తెలివైన వాళ్ళు అనుకుంటారు అని చెప్పడం జరిగింది. బట్ తనైతే కనుక లేదు, నేను అందరికీ ఛాన్స్ ఇస్తాను, నాకన్నా బాగా ఆడతారా అనుకుంటే కనుక పంపిస్తాను ఇది అదని చెప్పారు కానీ, బట్ అది ఆటలో మనకి ఎక్కడ కనిపించలేదండి. ఈవెన్ పాయింట్స్ ప్రకారం దివ్య అయితే క్లియర్గా చెప్పారనమాట, ఈ నిన్న టాస్క్లో మీరు ఇది చేశారు కాబట్టి, అంటే శ్రేయ వాళ్ళ టీంలో ఉన్నది మీరు ఎక్కువ ఆలోచించలేదు కాబట్టి మీరు గెలిచారు, లేదంటే కనుక మళ్ళీ ఓడిపోయేవాళ్ళు. సో అందు గురించి శ్రేయ వాళ్ళు ఆడిందే కాదు, మీరు జస్ట్ మీరు ఆడారు కాబట్టి గెలిచారు,
ఎప్పుడైతే మీరు ఓవర్ స్మార్ట్గా థింక్ చేసి నేనే ఇదిగా ఇలా తీయాలి అలా చేయాలి ఇది అంటే కనుక ఖచ్చితంగా ఓడిపోయి ఉండేవాళ్ళు. బట్ నిన్న చేసిందే ఎగ్జాంపుల్ అన్నట్టుగా క్లియర్గా అయితే తను కన్వే అయితే చేశారనమాట. నాకు కూడా కొద్దిగా దివ్య చెప్పిన పాయింట్స్ అయితే కరెక్ట్గా అనిపించాయండి. నెక్స్ట్ ఏమో ప్రియా ఏమో షాకిబ్కి బోరింగ్. ఇది కూడా క్లియర్గా ప్రియా అయితే వ్యాలిడ్ పాయింట్స్ పెట్టారు అనిపించింది. మనం చూస్తూనే ఉన్నాం షాకిబ్ ఫస్ట్ డే ఆ ఫోన్ పగలగొట్టిన విషయం తప్పితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తన యొక్క గేమ్ అనేది ఎక్కువ ఏం లేదండి. తను కన్ఫ్యూజన్ తోటో లేకపోతే తన తెంగరతనంతో ఏదో తను ఎక్కువ ఆలోచించుకుంటున్నాడు కానీ బట్ ఏమీ అవుట్పుట్ ఏమీ ఇవ్వట్లేదు. సో దానివల్ల తన గేమ్ అంతా బోరింగ్గానే ఉంటుంది. ఇక్కడ కూడా ఏం చెప్తాడంటే నేను ఫిజికల్గా ఆడాను ఇది అంటాడు. ఏంటంటే ఫిజికల్గా చేతులతోటే కదా తీసేది ఆ రాడ్స్ ఇవన్నీ చెప్పాడు కానీ వాట్ ఎవర్ అది తను అంటే మేబీ తనకు అర్థం కాలేదేమో కొన్ని వర్డ్స్. అంటే ఇప్పుడు అందరికీ ఇంగ్లీష్ క్లియర్గా అర్థం అవ్వాలని ఏం లేదు బట్ మేబీ తనకి ఆ వర్డ్స్ కానీ వాట్ ఎవర్ తను అనుకుంటుంది వీళ్ళు చెప్పింది అర్థం చేసుకోలేకపోయాడో లేదంటే ఇంకా స్టిల్ కన్ఫ్యూషన్ తోటే ఉండి మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు నాకైతే. బట్ ప్రియా అయితే చెప్పిన దాంట్లో బోరింగ్ ఆబ్వియస్గా తన గేమ్ ఉంది. తను మళ్ళీ ఇంకోటి కూడా చెప్పింది తన ఎంటర్టైనర్గానే ఉన్నాడు బట్ తన గేమ్ అయితే ఖచ్చితంగా బోరింగ్గా ఉందని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం బాగా అనిపించింది అనమాట. నెక్స్ట్ హరీష్ ఏమో శ్వేతకి హిపోక్రేట్ అని ఇచ్చారు. చెప్పిన మాటలోటి చేసే పనులోటి అన్నట్టుగా. ఇక్కడ హరీష్ అయితే గనక మంచిగా చెప్పినా కూడా బట్ వాట్ ఎవర్ ద పాయింట్స్ తను పెట్టింది డిఫెండింగ్ అయితే శ్వేత బాగా చేసుకున్నారు. నేను ఎప్పుడు ఏం చెప్పానంటే లేదు నేను ఆడేటప్పుడు ఫస్ట్ వాట్ ఏ గేమ్ మంచి గేమ్ అని చెప్పి అన్నారు. దాని తర్వాత ఏమో మళ్ళీ లాస్ట్కి నేను షర్ట్ పెట్టి తుడుస్తాను ఇది అదని చెప్పి నన్ను ఎగెన్స్ట్గా అంటే ఏదో ఒకటి అరవాలి చెయ్యాలి అన్నట్టుగా చేయడం జరిగింది. బట్ ఇక్కడైతే క్లియర్గా అయితే మనం చెప్పుకున్న రివ్యూ ప్రకారం అంతకుముందు ఒపీనియన్ ప్రకారం చూస్తే కనుక ఇదే చెప్పామండి. ఇంట్లో చేసేది నేను ఇలాగే చేస్తాను, మేము బట్టలు పెట్టుకుని ఆమె చెప్పేదోటి నేను అర్థం చేసుకున్నది ఒకటి. మేము కూడా ఇంట్లో ఏదైనా ఒక పాత టీషర్ట్స్ కానీ లేకపోతే పాత నైటీస్ కానీ ఇలాంటివి పంచేనివి మనం క్లీనింగ్కి యూస్ చేస్తూ ఉంటాం. బికాస్ ఆఫ్ కాటన్ మెటీరియల్ కాబట్టి క్లీన్గా అవుతాయి ఇది అని చెప్పి అనుకుంటాం కదా. అది అందరూ చేస్తారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో. బట్ తిని ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇప్పుడు అక్కడ జరిగిన విధానం బిగ్ బాస్ హౌస్లో వేరు. బిగ్ బాస్ హౌస్లో ప్లేట్స్ ఇప్పుడు ఏదైనా క్లీన్ చేయమంటే వెంటనే నా షర్ట్ ఉంది నాకు ఇంకేం దొరకలేదని చెప్పి క్లీన్ చేయం కదండి. సో ఆ బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపించింది. సో అలాగే క్లీనింగ్ అంటే ఆ చెమట పట్టిన డ్రెస్ తోటి అక్కడ క్లీన్గా చేయాలి అని ఏమి ఉండదు. అది ఓవర్ యాక్టింగ్గానే నాకైతే అనిపించిందండి. ఎక్కువ అరిస్తే ఏదో ఎక్కువ డామినేషన్గా ఉంటే కనుక అది కరెక్ట్ అని కొద్దిగా ఫీల్ అవుతున్నాడు హరీష్. అది చేయకుండా ఉంటే బాగుండని నాకు అనిపించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రసన్న ఇక్కడ ప్రసన్న అయితే తేలిపోయారండి. ఫస్ట్ నాగాకి డంబ్ అని ఇచ్చారు. ఎందుకు అంటే తను చెప్పింది ఏంటంటే మీరు ఫస్ట్ నాకు బాక్స్ మీకు ముందర ఎపిసోడ్స్లో బాక్స్ తీసుకుని అందులో లీడర్ ఎవరు ఇస్తారు అన్నది ప్రసన్నకే ఇచ్చారు. బట్ స్టిల్ నువ్వు డంబ్ అని ఎలా పెడతావు అని శ్రీముఖి ఇంకా నవదీప్ వీళ్ళందరూ అడగడం జరిగిందనమాట. అంటే అదే ఎక్స్క్యూజ్ మీ అండి. సో అదే పెట్టాడు. ఎలా పెట్టాడు అని అడిగితే కనుక నా మీద సింపతితో ఇచ్చాడు అన్నట్టుగా మాట్లాడాడు. సో నాకు అది నచ్చలేదంటే అప్పుడు ఇక్కడైతే నాగైతే క్లియర్గా డిఫెండింగ్ అదంతా బాగుంది. బట్ స్టిల్ ఇంకా వాయిస్ ఓవర్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది అనిపించింది అనమాట. వాయిస్ రేస్ చేసి ఉంటే బాగుండు నాగా అనిపించింది. బట్ స్టిల్ ప్రసన్నకి ఆ టోన్ సరిపోతుంది. ఎందుకంటే తనేమో అసలు మాట్లాడట్లేదు కాబట్టి ఇక్కడ ఎగిరిపోయి నాగా ఊగిపోయినట్టు చెప్పక్కర్లేదు. సో తనైతే కన్వే చేశాడు, నేను సింపతితో ఇవ్వలేదు, నీకు ఒక ఛాన్స్ వస్తుంది, ఈ ఫిజికల్గా ప్రూవ్ చేసుకున్నావు వాట్ ఎవర్ డే 1 అప్పుడు, ఇప్పుడు నీకు ఛాన్స్ వస్తుంది మెంటల్గా కూడా లేకపోతే వాట్ ఎవర్ అదర్ థింగ్స్ కింద ప్రూవ్ చేసుకుంటావు, లీడర్షిప్ వచ్చినప్పుడు వేరేగా ప్రూవ్ చేసుకుంటావు అని చెప్పి ఇచ్చాను తప్పితే నీకు లీడర్షిప్ ఇచ్చేసి నువ్వు సింపతి నీ మీద జాలి చూపించే అంత ఇదేం లేదు. ఒకటి. రెండోదేమో నువ్వు ఇప్పుడు డంబ్ అని ఇస్తున్నది నీకే అర్థం కావట్లేదు ఎందుకు ఇస్తున్నావు అని, సో నువ్వే డంబ్లా బిహేవ్ చేస్తున్నావు అన్నావు. అప్పుడు ఇంకా ప్రసన్న అయితే ఏం మాట్లాడలేకపోయారండి.
సరే ఇంకా నెక్స్ట్ ఎవరికి ఇస్తావు, ఏదో ఒకటి ఇందాక ఈగోయిస్టిక్ తీసావు హరీష్తో మాట్లాడడానికి, సరే అది మాట్లాడని శ్రీముఖి అన్నారనమాట. ఇక్కడ నాగాతోటే మాట్లాడింది, ఇంకా హరీష్ వస్తే ఇంకేం మాట్లాడు, ఎందుకంటే హరీష్ ఓవర్ రియాక్ట్ అయిపోతారు కాబట్టి. సో తను వచ్చిన వెంటనే నువ్వు ఎలా ఇస్తావు, ఈగోయిస్టిక్ ఎలా అవుతాను నేను, నువ్వు మాట్లాడు, నువ్వు ఖచ్చితంగా సమాధానం చెప్పు, ఇది అదని చెప్పడం జరిగిందనమాట. దానికి కొద్దిగా ప్రసన్న అయితే ఫీల్ అయ్యారండి. ఆయన ఏం చెప్తాడంటే, నేను ఇంత ఓవర్గా రియాక్ట్ అవ్వలేను, నేను ఇంత మాట్లాడలేను, ఐ కెనాట్ గివ్ అంటాడు. కానీ బట్ ఇక్కడైతే బిందు మాధవి గారు క్లియర్గా ఒక మంచి పాయింట్ అయితే చెప్పారు. నువ్వు వాళ్ళతో గొడవ పడమని చెప్పట్లేదు, బట్ వాళ్ళ మీద ఉన్న ఒపీనియన్ చెప్పమంటున్నావు. ఒక పర్సన్ లవబుల్గా ఉండొచ్చు, ఒక పర్సన్ కేరింగ్గా ఉండొచ్చు, ఒక పర్సన్ ఓవర్ రియాక్ట్ ఉండొచ్చు, ఒక పర్సన్ నెగిటివ్గా అనిపించవచ్చు. సో మనకు ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది కాబట్టి. ఎక్స్క్యూజ్ మీ అండి, సారీ స్కిప్ చేయలేను, మధ్యలో కలజోడి ఇవన్నీ కనిపించుంటాయి మీకు. సో ఈగోయిస్టిక్ అని చెప్పి అనడం, ఎందుకు అన్నావు ఇదని చెప్పి హరీష్ అయితే కనుక బాగా మాట్లాడారండి. బట్ అక్కడ అవసరం లేదు, ఎందుకంటే ప్రసన్న అంత ఓవర్గా చెప్పట్లేదు, తను మామూలుగా పాయింట్స్ పెడుతున్నట్టు ట్రై చేశాడు. కానీ అదైతే అక్కడ కుదరనివ్వలేదు హరీష్. అదే చెప్తున్నా, డామినేషన్గా ఉంటే చెల్లుతుంది అనుకోవడం తప్పు, అన్ని వేళలా అది చెల్లదనమాట. సో హరీష్ అయితే అక్కడ నాకైతే నచ్చలేదండి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వచ్చారు, తను కూడా ఎక్కువ మాట్లాడలేకపోయాడు. అలాగని చెప్పి అటు సైడ్ ఉన్నది ఎవరంటే డిమెన్ పవన్ గురించి చెప్పారు, ఇమ్మెచ్యూర్ అని. ఇక డిమెన్ పవర్ కూడా ఏమీ చెప్పలేకపోయాడండి. తను ఏమంటాడంటే, నేను ఇమ్మెచ్యూర్ కాదు అంటాడు, అంతే తప్పితే ఎందుకు కాదు అన్నది ప్రూవ్ ఏం చేయలేకపోయాడు. అలా అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా నువ్వు ఇమ్మెచ్యూర్, నీకేమంత తెలియట్లేదు అన్నట్టుగా మాట్లాడాడు. కానీ ఇంకా క్లియర్గా పాయింట్స్ అయితే పెట్టుంటే బాగుండేది అనమాట. నెక్స్ట్ అనూష వచ్చి డాలియాకి ఇస్తున్నా అన్నారు. ఇక్కడ కూడా డాలియాకి అక్కడ ఏవి లేకపోతే ట్యాగు వైట్ పేపర్లా, అదే వైట్ బోర్డు ఇచ్చారనమాట, దాని మీద లోజర్ అని రాసి ఇచ్చింది. ఎందుకు అంటేనేమో తను ఒక ఎమోషన్ని అదే క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక ఏడిస్తే ఓడిపోయామని చెప్పి బాధపడింది, ఒక 1 hour 2 hours 3 hours ఓకే, బట్ ఫుల్ ఆన్ ఎపిసోడ్, ఫుల్ ఆన్ షో అయ్యేంత వరకు కూడా తను అలాగే క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. సో అది నచ్చట్లేదు అన్నట్టు చెప్పింది. ఇక డాలియా ఎక్కువ నేను అది కాదు అని చెప్పుకున్నారు, కానీ తనేమి ఇది చేయలేదన్నమాట. ఎందుకు కాదు, ఎందుకు బిహేవ్ అలా చేశాను, ఏమిటైంది అనేవి చెప్పుకోలేకపోయారు. ఈవెన్ అనుష కూడా ఒక్క పాయింటే చెప్పి ఆపేశారు. నెక్స్ట్ కల్కిని పిలిచారు. ఇక్కడ కల్కిది వీళ్ళకి ఇచ్చింది ఇంతతో ఆపేశారనమాట. కల్కిని పిలిచిన వెంటనే వాళ్ళు ఒకటే అడిగారు, బిందు మాధవి నీ మీద ఎవరికి ఒపీనియన్ లేదు, ఎందుకు అలాగా అంటే అయితే నేను మంచిగా ఆడుతున్నానేమో అన్నట్టుగా మాట్లాడారు కల్కి. బట్ వీళ్ళ యొక్క రీజన్ ఏంటంటే, జడ్జెస్ యొక్క రీజన్ ఏంటంటే, నీ మీద ఒపీనియన్ లేదంటే అర్థం ఏంటంటే నువ్వేమీ హైలైట్ అవ్వట్లేదు ఇదని చెప్దామని ట్రై చేశారు. బట్ అక్కడ కల్కికి అర్థం కాలేదు. కల్కి కూడా కొద్దిగా అయితే బాధపడినట్టుగా అనిపించింది. తను వెళ్ళిపోమన్నారు, నీ మీద ఎటువంటి ఒపీనియన్ లేదు అని చెప్పేసి పంపించారు. బట్ నాకు అనిపించింది ఏంటంటే, వీళ్ళకి ఫార్మాట్ ప్రకారం ఆ ట్యాగ్స్ అందరూ ఇచ్చేసారు. సో అవుట్ ఆఫ్ 15 peopleకి 7 people 7 ఇచ్చేసారు కాబట్టి అయిపోయింది. మిగిలిన వాళ్ళని వచ్చి ఇంకేం చెప్పమని చెప్పలేదు. సో ఇక్కడ వచ్చిన వాళ్ళని పేరప్ అయ్యమన్నారు అనమాట. ఎవరెవరికి ట్యాగ్ ఇచ్చారో వాళ్ళే వచ్చి పేరప్ అయ్యి గేమ్ ఆడాలి, నెక్స్ట్ గేమ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ లీడర్స్ అదేమీ లేదు. సో పేరప్ అయ్యి వీళ్ళకి ఒక ట్యాగ్ ఎవరికి వచ్చిందో వాళ్ళకి కళ్ళకు గంటలు కట్టి వాళ్ళని తోలుబొమ్మల్లాగా వేరే వాళ్ళు ఆడించాలన్నమాట. వాళ్ళు చెప్పిన ఐటమ్ని ఒక చేత్తోటి పిక్ చేసి ఇంకో చేత్తోటి అది బౌల్లో పెట్టాలన్నమాట, ఫుడ్ ఐటమ్స్ని. సో అది గేమ్. యాక్చువల్గా అయితే బాగానే ఆడారు కొంతమంది, బట్ స్టిల్ కొద్దిగా తొందరలోనో లేకపోతే ఇది జరిగిన దాంట్లో వాళ్ళు ఓడిపోయారు. ఈవెన్ ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్గానే ఉన్నాయి. వేరేస్ షాకిబ్ అండ్ ప్రియా వాళ్ళు ఏం చేస్తారంటే, మధ్యలో ఒక రౌండ్లో అయితే మనం క్లియర్గా స్లో మోషన్లో చూస్తే కనుక ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ పడిపోతాయి అన్నమాట టేబుల్ మీద నుంచి. బట్ స్టిల్ వాళ్ళని రిమూవ్ చేయరు. వేరేస్ తను ప్రాక్టీస్ మధ్యలో టైం దొరికినప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నట్టు కనిపిస్తాడు అనమాట. సో అందుంచే శ్రీముఖి గట్టిగా అరిచేసి, మీరు ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఈజ్ దిస్ టైమ్ టు ప్రాక్టీస్ అని చెప్పి గట్టిగా అరిచిందనమాట. సో నాకేమనిపించిందంటే, జస్ట్ అక్కడ ఫైర్ తీసుకురావాలి, ఎపిసోడ్కి కొద్దిగా ఏదో ఒకటి యాడ్ చేయాలని చెప్పి ట్రై చేసినట్టే ఉంది. కానీ క్లియర్గా అక్కడేమీ తను ఎందుకు కోపం పడిందో ఎవరికి అర్థం కాలేదన్నమాట.
బట్ అక్కడైతే షాకిబ్ అయితే కొద్దిగా షాక్ అయితే తిన్నాడు ఖచ్చితంగా. ఇంకా తనైతే అవుట్ ఆఫ్ ద రేస్ చేస్తారు, తన్ని ప్రియాని ఇద్దరు వెళ్ళిపోతారు కాబట్టి. ఇంకా ఓవరాల్ అయితే ప్రసన్న అండ్ నాగా అయితే బాగా ఆడారు. నాగా పర్ఫెక్ట్గా లాస్ట్ 3 రౌండ్స్లోనూ 3 పాయింట్స్ తీసుకొచ్చి వాళ్ళని అయితే విన్ చేయించారు అనమాట. ఇక్కడ ప్రసన్న అండ్ నాగా విన్ అయ్యారు కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకరికే వస్తుంది, మీరిద్దరిలో డిస్కస్ చేయగానే నాగా అయితే ఇచ్చాడు. అంత ముందు మరి తీసుకొని వ్యక్తి ఇప్పుడు ఇక్కడ ప్రసన్న నాకు కావాలి, నాకు ఇంపార్టెంట్ అని చెప్పి ఓటీపీలకి వచ్చాడు. బట్ తను అక్కడ అంత ముందు నువ్వు సింపతితో ఇచ్చావు అనుకున్నవాడు ఇప్పుడు మరి సింపతితో కాకుండా ఎలాగా అనుకున్నది అర్థమైందో లేదో నాకు తెలియలేదండి. ఎలాగ ఓటీపీలు తన దగ్గర నుంచి తీసుకుంటాడు, ఎందుకంటే తనే ఎక్కువ గెలిచేటట్టు చేశాడు కాబట్టి ఆబ్వియస్గా నాగాకు ఓటీపీలు వెళ్ళాలి ఫస్ట్ అయితే. బట్ స్టిల్ ప్రసన్న అయితే తీసుకున్నారు. సో ప్రసన్న అయితే బాగానే మాట్లాడారండి, తన గురించి తను చెప్పారు. ఇంకా మోటివేట్ చేస్తూ ఉంటా అని చెప్పాడు కానీ బట్ ఇంకా ఆడితే బాగుంటుంది, లేకపోతే అలాంటి క్యాండిడేట్ అక్కడ బిగ్ బాస్ హౌస్కి అయితే పనికిరారండి. తను ఈవెన్ క్యారెక్టర్ ఇవన్నీ మంచి వ్యక్తి అయినా కూడా హౌస్కి అయితే పనికిరారు అనమాట. నెక్స్ట్ మళ్ళీ అలాగే సేమ్ ఎల్లో కార్డు ఎవరు అంటే ప్రసన్నకి ఇచ్చారు, ఎందుకంటే తను ఇద్దరికి హరీష్కి కానీ లేకపోతే నాగాకి కానీ క్లియర్గా అయితే చెప్పలేకపోయాడు ఫస్ట్ రౌండ్లో. నిజంగానే డంబ్గా తనే ఉన్నాడు. సో అందు గురించి తనకి ఆ ట్యాగ్ ఎల్లో కార్డ్ అయితే ఇచ్చారు. అట్ ద సేమ్ టైం షాకిబ్కి అయితే ఇచ్చారు. షాకిబ్కి ఏమైందంటే ఈ పిలిచి ఎల్లో కార్డ్ ఇచ్చేటప్పుడు కూడా తను ఇదే గొడవ పడతాడు అనమాట. ఏంటంటే అభిజిత్ అప్పుడు గట్టిగా అరుస్తారు, నేను ఇన్స్ట్రక్షన్స్ విన్నాను, సరిగ్గా క్లియర్గా లేవు అన్నట్టుగా మాట్లాడాడు, విచ్ ఈస్ నాట్ కరెక్ట్ అనమాట. క్లియర్గా అయితే శ్రీముఖి చెప్పారు ఎవరు ప్రాక్టీసులు చేయకూడదు, వన్స్ స్టార్ట్ ద గేమ్ అన్న తర్వాత యూ హ్యావ్ టు ఫాలో ద రూల్స్ అని. బట్ స్టిల్ వాళ్ళైతే ఫాలో అవ్వలేదు. ఇక్కడ జడ్జెస్ కరెక్ట్గానే ఉన్నారు. వేరేస్ తను ఇంకా రెట్టించి నేను సరిగ్గా ఆడాను, నన్ను తీసేశారు కావాలని అన్నట్టుగా వచ్చిన మీనింగ్తో మాట్లాడడం వల్ల ఇక్కడ ఎవరు అభిజిత్ అయితే రియాక్షన్ బాగుందనమాట. ఇన్నాళ్ళకి ఏదో కొద్దిగా ఆయన మాట్లాడగలడు అన్నట్టుగా చూపించారు. సో అదైతే గుడ్, నాకైతే నచ్చింది అనమాట ఆయన ఒక రియాక్షన్. ఈవెన్ నాకు బిగ్ బాస్లో మనం అంత ముందు సీజన్లో తను ఆడినప్పుడు ఈ రియాక్షన్ లేదు, ఇక్కడ వేరే రియాక్షన్, అంటే జడ్జి స్థానంలో ఉన్న రియాక్షన్ కాబట్టి బాగుంది. వెన్ కంపేర్డ్ టు నవదీప్ అంత ముందు చూపించిన లేకపోతే ఇందాక శ్రీముఖి చేసిన ఓవర్ రియాక్షన్ కన్నా కూడా అభిజిత్ రియాక్షన్ అయితే బాగుంది అనిపించింది అనమాట. అంటే వ్యాలిడ్గా అనిపించింది, వాట్ ఎవర్ ఎప్పుడు రియాక్ట్ అవ్వాలా అన్నది ఆ టైంకి రియాక్ట్ అయినట్టు అనిపించింది. ఓవర్గా ఏదో కావాలని రియాక్ట్ అయ్యి ఇప్పుడు శ్రీజాన్ తిట్టినట్టు నవదీప్ అలా కాకుండా ఇది క్లియర్గా ఉన్నది అన్నట్టుగా అనిపించింది. అందుంచి షాకిబ్కి అయితే ఎల్లో కార్డ్ ఇచ్చారు. ఇంకా లాస్ట్ టైం మోస్ట్ వాల్యుబుల్ పర్సన్ ఈ రోజు ఎపిసోడ్కి నాగాకి ఇచ్చారండి. హీఈస్ డిజర్వింగ్, నాగా అయితే ఈ ఎపిసోడ్కి డిజర్వింగ్ మిగిలిన వాళ్ళందరికన్నా కూడా, ఎందుకంటే తను గెలిచాడు, తనతో పాటు ప్రసన్నాన్ని గెలిపించాడు. డంబ్ అని అనిపించుకున్న తర్వాత కూడా తనే గ్రేట్ అన్నట్టుగా ప్రసన్నాన్ని ఒప్పించగలిగాడు అనమాట. సో ఆబ్వియస్గా తనే విన్ అయినట్టు. సో తను అయితే బాగా ఈవెన్ మళ్ళీ తనకి సెకండ్ స్టార్ అయితే వచ్చింది. బట్ ఏంటంటే ఇంకా కొద్దిగా ఎక్కువ యాక్టివ్నెస్తో ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మీరు హౌస్లోకి వెళ్ళిన తర్వాత వేరే సెలబ్రిటీస్ వీళ్ళందరితో ఆడాలి కాబట్టి అది కొద్దిగా డౌన్లోనే ఉన్నట్టు అనిపిస్తోంది నాగా. బట్ చూడాలి ఇంక 2-3 ఎపిసోడ్స్లో తను ఎంత బాగా రియాక్ట్ అవుతాడు, ఎంత బాగా ఆలోచిస్తాడు అన్నమాట. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్. కొద్దిగా లేట్ అయితే అయ్యింది రివ్యూ చేయడం, నాకు కుదరలేదు బికాస్ ఆఫ్ అదర్ కమిట్మెంట్స్. సో ఇప్పటికైతే కంప్లీట్ చేయగలిగాను. సో మీరు చూసి నచ్చిందంటే కనుక థమ్స్అప్ ఇవ్వండి, నచ్చకపోయినా కూడా పర్వాలేదు థమ్స్ డౌన్ ఇచ్చి నాకు కమెంట్ అయితే చేయండి, తెలుసుకుంటాం ఏం నచ్చలేదా అని. అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూతో మేము ముందరికి వస్తాం. బాయ్ అండి.